నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటన్న బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు. తుర్కపల్లిలో కోతుల హల్చల్. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థి. ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. అక్రమ అరెస్టులతో పోరాటాన్ని అడ్డుకోలేరన్న సర్పంచులు. అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు. రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ నేడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న స్కీములను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తు తల్లిని సెక్రటరియట్ లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి అన్యాయం చేసిందని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అబద్ధపు, అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తానని చెప్పి అసలైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని భాషలకు తాకట్టు పెడుతున్నారని, తెలంగాణ తల్లిని మార్చడం తెలంగాణ నేల అస్తిత్వం, ఆత్మ గౌరవంపై దాడే అని తెలిపారు. రాజసం ఉట్టిపడే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ధనికంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా హస్తం గుర్తుతో ఏర్పాటు చేసిన దివాలా ప్రతిరూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో ప్రతిష్ఠించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు 2000 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలకు మండల పరిధిలోని సుమారు 2000 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించనున్న క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తహసీల్దార్ రజనీ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడల పట్ల యువత దృష్టి సారించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సార్ మళ్ళీ సరే అండి. జరగాలి బీసీ కాలనీలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కోతులు బీభత్సం సృష్టించాయి. తుర్కపల్లి మండల కేంద్రంలో ఇప్పటికే వానరులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సోమవారం సాయంత్రం వానరాలు 2 వర్గాలుగా ఏర్పడి ఒక వర్గంతో మరొక వర్గం కొట్లాడుతూ బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కోతుల బెడద నుండి తప్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మదనం గంగాధర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ తనకొక్క అవకాశాన్ని ఇస్తే వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు. పదవి చాలా ఉన్నతమైనది, కానీ ఆ పదవికి పరిమితులు ఉంటాయని, ప్రజాసేవలో పరిమితులు ఉండవని, అందుకే ప్రజాసేవలోకి వచ్చానని ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 4వ తేదీన డిఎస్సి పదవికి రాజీనామా చేశానన్నారు. నేను ఒక సంచార జీవితం నుండి వచ్చిన వాడిని. చదువు మీద శ్రద్ధతో పేపర్ బాయ్ గా, క్రీడాకారుడిగా, ఎన్సీసీ క్యాడర్ గా 22వ సంవత్సరంలోనే ఎస్ఐగా ఉద్యోగం పొందానని తెలిపారు. ఉద్యోగంలో నాకున్న నిబద్ధతకు 200 అవార్డులు వచ్చాయని, వాటిలో ముఖ్యమైనది సర్వతోన్నత పథకం అన్నారు. కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకంతో పాటు 5 లక్షల అవార్డును 2019లో వచ్చిందని తెలిపారు. ఓటరు స్వభావంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని, నిర్ణయాత్మక అధికారం ఉండాలని, రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే సరిపోదని అన్నారు.
సమాజంలో మార్పు ఒకరి అడుగుతోనే వస్తుందని అది నేను బలంగా నమ్ముతున్నానన్నారు. రాజకీయంలో జనరేషన్ గ్యాప్ వచ్చిందని యువత మేధావులు వేదికను ఐక్యం చేసుకోవాలని, పట్టభద్రులు వివిధ వృత్తులలో ఉండేవారని ఓటును మంచి స్వభావానికి వేసి తీసుకురావాలని కోరారు. ఒక ముడిపడినటువంటి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు నేను పట్టభద్రుల నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్సీకి పోటీలో బరిలో ఉన్నాను. అయితే నేను 26 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో ఎస్ఐ గాను, సిఐ గాను, డిఎస్పీ గాను పనిచేసి గత నెల నవంబర్ మొదటి వారంలో నేను డిఎస్పీ పదవి నుంచి నిష్క్రమించాను. అయితే నేను 4వ తారీఖు రోజు నిజామాబాద్లో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించినప్పుడు ఓటర్ యొక్క నమోదు కేవలం 1,80,000 మాత్రమే జరిగింది. కానీ ఆ తర్వాత ఫోకస్డ్గా బయటకు వచ్చిన తర్వాత నా స్వభావము, సాధించిన విజయాలు, నేను జీవితంలో పడినటువంటి కష్టాలు, ఆటుపోట్లు, అడ్డంకులు ఛేదించుకుంటూ వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. రామాయంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చెలో హెల్త్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుండే ఆశా వర్కర్లు సిఐటియు నాయకురాలు బాలమణిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు బాలమణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలివారి దాకా సేవలు అందిస్తున్నాము. గర్భవతులకు, బాలింతలకు ప్రతి ఒక్క విషయంలో మేము సేవలు అందిస్తున్నాము. ఇంతవరకు మాకు ఫిక్స్డ్ వేతనం లేదు సార్. ఫిక్స్డ్ వేతనం చేయాలి. మళ్ళీ ఫైలేరియా కానీ, టీబీ కానీ, హెచ్ఐవి కానీ ప్రతి ఒక్క దానికి మేము సేవలు అందిస్తున్నాము. పోలియో రాకుండా కాపాడుతున్నాం. మాతృ శిశు మరణాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అయినా కూడా ప్రభుత్వం మా సేవలను గుర్తించడం లేదు. మళ్ళీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళను, పిల్లల్ని, సంసారం, భర్తని వదిలేసుకొని కూడా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మేము డెలివరీస్కి తీసుకెళ్తున్నాం సార్. అయినా కూడా ప్రభుత్వం మా సేవలను గుర్తించడం లేదు. ప్రాణాలకు తెగించి కూడా మేము కూడా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్తున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు 43వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు 43వ రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 43వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వివేకానంద విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ 43వ రాష్ట్ర మహాసభలకు సుమారు 1500 మంది యూనివర్సిటీ నాయకులు ప్రొఫెసర్లు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, విద్యారంగ స్థితిగతులు, రాష్ట్ర సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని, డ్రగ్స్ నిర్మూలన ఏ విధంగా చేయాలో పలు తీర్మానాలను చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట నగర కార్యదర్శి హరి, సంయుక్త కార్యదర్శి నవీన్, అర్జున్, మహిళా కన్వీనర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్ని 23, 24, 25వ తేదీల్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ ఫౌండర్, ప్రెసిడెంట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వలికొండ నరసింహ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, విశిష్ట అతిథి ఇందిరా శక్తి అభియాన్ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ సల్లా సౌజన్యలు మాట్లాడుతూ సోనియా గాంధీ త్యాగాల గురించి, స్వరాష్ట్ర ఏర్పాటు నేపథ్యం గురించి విద్యార్థులు తెలుసుకొని భవిష్యత్తు తరాలకు తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. వలికొండ నరసింహ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏడాది ప్రజాపాలన విద్యార్థి నిరుద్యోగులకు భరోసానిచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఆ యుగాన్ని మనము విడివల తెలంగాణ అంటాం, మధ్య తెలంగాణ. 1883 నుంచి ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేస్తున్న టైం వరకు మోడర్న్ ఆధునికత అంటే మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఒక భౌగోళిక అస్తిత్వం, ఒక రాజకీయ అస్తిత్వం, ఒక సామాజిక అస్తిత్వం. కాబట్టి ఈ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క వనరులు, ఈ ప్రాంతం యొక్క మానవ వనరులన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దశాబ్దాల తరబడి ఆ పోరాటాన్ని గౌరవించి భారతదేశంలో అప్పుడు 24 రాష్ట్రాలు ఉంటే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటానికి సహాయం చేసి నిలబడి బిల్ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత మనకి శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుంది. కాబట్టి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం మండలంలో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరని తెలిపిన సర్పంచ్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తోగుట పోలీసులు తోగుట మండల తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారు స్టేషన్ ఆవరణలో మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం ముగిసినా నేటికి తమకు బిల్లులు ఆమోదం తెలపడం లేదని అన్నారు. ప్రతి ఒక్క సర్పంచ్ నేడు అప్పుల పాలు అయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలని సర్పంచ్ తన స్థాయికి మించి గ్రామాలను అభివృద్ధి చేస్తే చివరికి మా సర్పంచుల ఆస్తులు అమ్మి అప్పుల పాలైన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క సర్పంచ్ కు లక్షల్లో పెండింగ్ బిల్లులు రావాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచుల హక్కులను తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. ఉద్యమాన్ని ఆపలేరు, అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతారు అనడం ఎంత మూర్ఖత్వమో. ఈరోజు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ప్రతి సర్పంచ్ను కూడా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది. ఇలా ఎంత నష్టపోయారో ప్రతి సర్పంచ్ కూడా తెలుసు. ప్రతి సర్పంచ్ కుటుంబం ఎంత ఇబ్బందులు పడ్డాయో
ఎన్ని ఆస్తులు అమ్ముకొని ఇలా గ్రామ పంచాయతీలకు ఇలా అభివృద్ధి చేసినాయో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే అనుకుంటున్నారు, చట్టం నా దగ్గర ఉంది, అధికారం నా దగ్గర ఉంది, పోలీస్ బందోబస్తు నా దగ్గర ఉంది అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి వచ్చే స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే మున్సిపల్ ఎలక్షన్ వరకు మీకు చావు దెబ్బ తప్పది. అక్కడ మూతి నది, ఇక్కడ గ్రామాన అభివృద్ధి చేసినటువంటి సర్పంచులను ఇలా మీరు అనేక రకాలుగా అరెస్టులు చేపించి ఇలా ఏదో మీకు మా బిల్లులు రాకుండా ఏదో ఇలా సొన్నాయి నొక్కుతూ గ్యారంటీ మాటలు మాట్లాడుతూ ఇలా నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చి 6 అమలు చేస్తాను. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సును నిర్వహించారు గడ్డం అశోక్. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తనకు గ్లోబల్ పీస్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సామాజికవేత్త సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బొల్లెకుంట దీపక్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూ విద్యార్థి నేత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఓయూ విద్యార్థి నేత గడ్డం అశోక్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ యుఎస్ఏ ఐరాసా మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మను కృష్ణన్ చేతుల మీదుగా ద అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ గ్లోబల్ పీస్ కమిటీ తరపున అంతర్జాతీయ గ్లోబల్ పీస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దీపక్ కుమార్ మాట్లాడుతూ తాను కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ, తీవ్రవాద యుద్ధాలు, మానవ సంబంధాలపై అధ్యయనం చేసి ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించినందుకు భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన సేవలను భారతదేశం నుండి తనకు గుర్తించారని అన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మను కృష్ణన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పైకి మేడం. God bless. For commemorating United Nations International Day of Human Rights here, and it is a big privilege for me to come from USA, myself as the chairman and the chief rector of the American University USA, and also the chairman and ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TRN TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్
చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.